నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోషాయిగూడ భగవాన్ కాలనీకి చెందిన పబ్బ శేఖర్ 50 సంవత్సరాల వ్యక్తి సుమారు 50 కోట్లకు పైగా పలువురు నుంచి అప్పుగా తీసుకుని పరారైనట్లు బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. పబ్బ శేఖర్ గత 30 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర మార్కెట్ పేరుతో సిమెంట్ డీలర్ వ్యాపారం నిర్వహిస్తూ స్థానికంగా మంచి పరిచయం సంపాదించుకున్నాడు. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని కుటుంబ అత్యవసరాలు, కుమార్తె వివాహం, తండ్రి అనారోగ్య ట్రీట్మెంట్ కొరకు, ఇంటి నిర్మాణం, సిమెంట్ కంపెనీలకు డిపాజిట్లు, జీఎస్టీ చెల్లింపులు వంటి వివిధ కారణాలు చెబుతూ పలువురు నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నట్లు తెలియజేశారు. కొంతమందికి అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపగా మరికొందరి వద్ద నుంచి వ్యక్తిగత అవసరాల పేరుతో డబ్బులు తీసుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. సుమారు 80 మంది వరకు వివిధ మొత్తాల్లో డబ్బులు ఇచ్చినట్లు చెబుతున్నారు. వీరిలో దాదాపు 60 మంది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయినట్లు పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి పబ్బ శేఖర్ తన మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయాడని బాధితులు తెలియజేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు, పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడంతో పాటు డబ్బులు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. పోస్ట్లో ఉండుట్లా చాలా మంది వైశ్యులు అతనికి పరిచయం అయ్యారు. దాని ద్వారా చాలా మంది ఒకరికి తెలియకుండా ఒకరు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇందులో 100 మంది బాధితులు ఉన్నారు. సుమారు 75 కోట్ల రూపాయలు, 15 కోట్ల రూపాయలు ఈ నెల రోజునే తీసుకొని వెళ్ళి పారిపోయాడు. అందరికీ ఈ 2-3 డేస్ టైం చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. ఒకరి తెలియకుండా ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఇతను జిఎస్టీ పేరు చెప్పి చాలా మంది దగ్గర మోసం చేసిండు. జిఎస్టీ వస్తుందని చెప్పి ఉద్దేశంతో అతను చేసుకుంటూ వచ్చిండు. అతనికి 18% ఇన్పుట్ వస్తుంది. వచ్చేదాన్ని నేను క్యాష్ రూపంలో సిమెంట్ అమ్ముతా అని కొంతమంది దగ్గర తీసుకుంటూ, కొంతమంది పాప పెళ్లి ఉందని చెప్పిండు, పాప పెళ్లి కోసం కావాలని కొంతమంది దగ్గర తీసుకుంటూ, ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాను కొంతమంది దగ్గర తీసుకుంటున్నాడు. ఆయన ఇప్పుడు మా దానిలో IVF రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చలామణి అవుతూ అందరూ మాక్సిమం మా ఆర్గనైజేషన్ లో ఉన్న బాధితులు చాలా మంది ఉన్నారు. 90% మంది వైశ్యులే ఉన్నారు. పాపం వైశ్యులు రూపాయి కూడబెట్టిన డబ్బులు, బిడ్డ పెళ్లి కానీ, రిటైర్మెంట్ అయిన పైసలని, ఇలాంటి చాలా డబ్బులు అతను నమ్మి మోసం చేశాడు. అమాయకంగా నటించి ఇన్ని కోట్ల రూపాయలు. ఇద్దరాలు మొగలు సోమవారం నాడు అప్స్టాండింగ్ అంటే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారు, స్విట్జర్లాండ్ ట్రిప్ అని చెప్పారు. వారం రోజులు ఆగినాము. సోమవారం నాడు వస్తారంటే ఆమె నమ్మినాము. సోమవారం దాటిపోయింది కాబట్టి వాళ్ళ ఇంట్లో రెస్పాన్స్ లేదు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని, కఠిన చర్యలు తీసుకొని ఆయన ఎక్కడున్నా తెప్పించి ఈ అందరికీ న్యాయం చేయాలని మా యొక్క కోరిక. సుమతి మేడం గారు మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉన్నది. ఆమెకు ప్రత్యేక వినతి చేస్తున్నాము. నమస్తే పోలీస్ కమిషనర్ మేడం గారికి నమస్తే అమ్మా. మాది మౌలాలి హౌసింగ్ మోల్ ఒక షాప్ ఉంది, హెయిర్ కటింగ్ షాపు. నాకు గత 15 సంవత్సరం నుంచి మా షాప్కి వస్తారు. నేను ఒక 50 లక్షలు ఇచ్చాను. మా అమ్మాయిది ఒక ఇల్లు అమ్మి ఇచ్చాను. నాకు ఎట్లకెళ్ళి డబ్బులు పోలీస్ వారికి కోరుతున్నాను, డబ్బులు ఇప్పాల్సిందిగా కోరుతున్నాను. లేదంటే మా అమ్మాయి వాళ్ళ ఇంటి ముంగట్నే వాళ్ళ కొడుకులు ఇద్దరు ఆమె విషయం తాగి చచ్చిపోతా ఉంటుంది పబ్బ శేఖర్ ఇంటికాడ. కొంచెం పోలీస్ కమిషనర్ గారికి ఇప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. అన్న పబ్బా చంద్రశేఖర్ అనే కుషాయిగూడ వాస్తవ్యుడు శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్ అనేసి సిమెంట్ వ్యాపారం చేస్తారు. గత 20 ఏళ్ళుగా మాకు పరిచయం, ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా. వాళ్ళు మేము ఇంట్లో మనుషుల్లాగా మెలిగిన అందరం కూడా, వాళ్ళ పిల్లలు మా ముందర పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడాను ఎంత నమ్మించిందంటే దగ్గర ప్రతిసారి కూడా మాట్లాడడం, సేటు ఈ అవసరం అనుకుంటా, వాళ్ళ నాయన కొంట్లో బాగాలేదని చెప్పి, వాళ్ళ బిడ్డ పెళ్లి అని చెప్పి, ఇల్లు కడుతున్నామని చెప్పి, GST బిల్లింగ్ అని చెప్పి, తలా ఒక దగ్గర మనిషి ఒక కహాని చెప్పుకుంటా, ఒక దగ్గర 10 లక్షలు, ఒక దగ్గర 5 లక్షలు అట్లా పెంచుకుంటా టైంకి మితించుకుంటా, మళ్ళీ టైంకి రీపేమెంట్ చేసుకుంటా, దాన్ని నమ్మకం కలిగించి దగ్గర 10 ఏళ్ళ నుంచి ఆ డబ్బులు పెంచుకుంటూ ఇప్పుడు 100 మంది పైన మొత్తం తెలంగాణ డిస్ట్రిక్ట్ అన్నింటిలో కూడాను 75 కోట్లకు పైనగా ఆయన మోసం చేశాడు. అందరు బాధితులు ఇవాళ రోజున మీరు న్యాయం చేయకపోతే మాత్రం ఊరేసుకొని చచ్చిపోయే కుటుంబాలు కూడా చాలా వరకు ఉన్నాయి. మన గవర్నమెంట్ కానీ లేదంటే మన పోలీస్ కమిషనరేట్ కానీ కొంచెం అన్యత భావించకుండా వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకుంటే కొన్ని కుటుంబాలన్నా బాగుపడతాయనే ఆలోచనతో మీ ముందు సవినయంగా మేము బాధను వ్యక్తపరుచుకుంటున్నాము. తగిన న్యాయం చేయండి ప్లీజ్. మా ఊరు వ్యక్తి అని నమ్మకంతో చిట్టేసినాము. ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు. 16 లక్షల రూపాయలు. ఒక వికలాంగుడు నన్ను కూడా మోసం చేసిండు. కొంచెం న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను.